అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం పర్యటనలో ఉన్నారు. ఖమ్మంలో భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఖమ్మం మొత్తం కూడా అతలాకుతలమైంది. వరద బీభత్సాల కారణంగా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఆ ముంపు గ్రామాలని కావచ్చు, ముంపు ప్రాంతానికి ఉన్నటువంటి ఆ నగరాలను, ఆ నగర వాసులందరినీ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఆయన అక్కడ వెళ్ళి వారికి భరోసా ఇస్తున్నారు. కొంత వారి యొక్క పర్యటనలో ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయి విధానాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఉన్న నేపథ్యంలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలోనే ఖమ్మం నగరంలో విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ అక్రమ నిర్మాణాలపై సర్వే చేస్తాం, పువ్వాడ ఆక్రమణల గుట్టును కూడా తేలుస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అందుకే చెరువులు తెగిపోతున్నాయి. గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మిషన్ కాకతీయ అని ఒక వేస్ట్ పరకంగా రేవంత్ రెడ్డి సంబోధించడం జరిగింది. తాజాగా ఆ ఆక్రమణలు పూర్తిగా కూడా తొలగిస్తామనడంతో పాటుగా పరకాన్ని ఉద్దేశిస్తూ కూడా, మిషన్ భగీరథ పరకాన్ని ఉద్దేశిస్తూ కూడా ఆ పరకం ఒక వేస్ట్, ఆ పరకం కారణంగానే ఈరోజు చెరువులు తగ్గుతున్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంపై చర్చిస్తున్నాం, త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుంటామంటే ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరొకసారి వినండి. కేసీఆర్ కుటుంబం దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. సీఎం సహాయ నిధికి 2,000 కోట్లు ఇవ్వచ్చు కదా అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుకొచ్చారు. ఇక చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల చొప్పున ఇవ్వాలంటూ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పట్టుబడుతున్నారు. ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ నిధులని ఆయనే ఏదో కేంద్రం నుంచి తీసుకురావచ్చు కదా, కేంద్రం నుంచి తెప్పించవచ్చు కదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆయన కూడా సెటైర్ వేశారు. ఇటు ఒకే దెబ్బతో బీఆర్ఎస్ బీజేపీలకి సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా మరి ఇది ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, రేవంత్ రెడ్డి చిట్చాట్ పై మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ఉదయ్, ఇటు రెండు పార్టీలకి బీజేపీ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి విమర్శిస్తోంది, బీఆర్ఎస్ కూడా అసమర్థ ప్రభుత్వం అంటూ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పు పడుతోంది. సో రెండు ప్రభుత్వాలకు కూడా, ఒకటేమో కేసీఆర్కి 2 లక్షల కోట్ల రూపాయలని 2,000 కోట్లు ఇవ్వలేరా అంటూ కేసీఆర్ని టార్గెట్ చేయడం కావచ్చు, ఈటల్ని కూడా మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు తీసుకురావచ్చు కదా అని మాట్లాడడం కావచ్చు. రెండు విషయాల్ని ఏ రకంగా చూడాలి, ఈ విషయాలు ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ చర్చకు దారితీస్తున్నాయి? ప్రాంతాల్లో పర్యటన సహాయక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృత పర్యటన అయితే చేయడం జరిగింది. గత కొద్దిసేపటి క్రితం కూడా కారపల్లితో పాటు ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడం జరిగింది. పూర్తి స్థాయిలో మున్నేరు ముంపు బాధితులకు సంబంధించినటువంటి సహాయక చర్యలపై పర్యటనకు మునుపు ఖమ్మం మీడియాతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంభాషించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇప్పటికే అంచనా వేసినని చెప్పారు. సుమారు 5,000 కోట్ల పైచిలకు నష్టం తెలంగాణ రాష్ట్రంలో వాటిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కనిపించింది. అయితే అత్యంత ప్రధానంగా ఈ వరదలకు ఖమ్మం నగరం సంబంధించినటువంటి అంశంలో కట్టాలే కారణమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మున్నేరు ప్రభావిత ప్రాంతాలతో పాటు ఖమ్మం నగరంలోని కొన్ని మైదాన ప్రాంతాల్లో కూడా భారీ మొత్తంలో వరద నీరు చేయడం వెనుక అక్రమ కట్టడాలే కారణం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉటంకించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొద్ది కాలం క్రితం పూర్తి స్థాయిలో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గడిచిన సమేత కాలంలో కూడా విచ్చలవిడిగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, డ్రైనేజ్ ఆక్రమించి కట్టిన కట్టడాల వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఆపరిస్తుంది. ఖమ్మం జిల్లాలో సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు రేవంత్ రెడ్డి చెప్పులకైతే జరిగింది. దానికి సంబంధించినటువంటి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీసుకోమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలపై కూడా ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్థలాన్ని ఆక్రమించి ఒక ఆసుపత్రి నిర్మించారని అదంతా కూడా పూర్తిగా గోళ్లపాడు ఛానల్ పై ఉండడం కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పువ్వాడ ఆసుపత్రికి సంబంధించి కావచ్చు, పువ్వాడ నిర్మించినటువంటి ఆసుపత్రి అంటే అక్రమ కట్టడానికి సంబంధించినటువంటి విషయంలో తాము పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వేలు జరుపుతున్నామని, శాటిలైట్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా ఆ ఆసుపత్రి
కేసులకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సేకరిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఖమ్మంలో సడ్రా అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారంటే మనకు సమాచారం అయితే ఉంటుంది. ఎందుకంటే చెరువులను తెరపట్టినటువంటి వ్యక్తులపై కావచ్చు, నాలాలు అటు పూర్తిగా కాలువలు ఆక్రమణకు గురైన అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేస్తూ వచ్చింది. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితిలో కూడా ఇదే అంశం మరో తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఖమ్మం నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు నిర్మించారన్న ఒక ఆలోచన సమాచారంతో ప్రస్తుతం ఆయన పూర్తి స్థాయిలో సర్వేకు కూడా సిద్ధమవుతున్నారు. ఖమ్మం నగరంలో మళ్ళీ వర్షపాతం భారీగా నమోదవుతే ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కట్టాలను కూల్చివేసేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఖచ్చితంగా సర్వే తర్వాత పూర్తి స్థాయిలో అక్రమ కట్టాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నిర్మించినటువంటి అక్రమ కట్టడం ఆసుపత్రిపై పూర్తి స్థాయిలో కూల్చివేయాలని కూడా హరీష్ రావే స్వయంగా పువ్వాడ అజయ్కి దిశానిర్దేశం చేయాలి, సూచించాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులకు సంబంధించినటువంటి పరిహారం అందించే విషయంలో పూర్వ కుటుంబాలకు సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈటల డిమాండ్ చేస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి నిధినంతా కూడా, సహాయ నిధినంతా కూడా అటు కేంద్రం నుంచి ఈటల రాజేందర్ తెప్పించాలంటూ కూడా అటు ఈటల ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. మరోవైపు కేసీఆర్ కి సంబంధించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ ఆస్తి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. కేవలం 2,000 కోట్లు సీఎం సహాయ నిధికి కేసీఆర్ ఇవ్వలేరా? వరద బాధితులపై ఆ మాత్రం ప్రేమ చూపలేరా అంటూ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ నిర్దేశించినటువంటి చేసిన వ్యాఖ్యలు. మరోవైపు ఖమ్మం మున్నేరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అటు రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఎత్తులు పెంచే విషయంలో ఇంజనీర్లతో ఇప్పటికే చర్చిస్తున్నామని కూడా ఖమ్మం మీడియాతో అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఘాటు బదిలిస్తూ తన వరద ప్రాంతాల్లో పరిస్థితులు ముందు తీసుకెళ్లే ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది క్రితం ఖమ్మం జిల్లా నుంచి మహబాద్ పరిస్థితికి వెళ్లినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబాద్ జిల్లాలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు సిచ్యువేషన్ ఉంది మనొచ్చు. రైట్ ఉదయ్. సో మొత్తం మీద మీడియా చిట్చాట్ తో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పొలిటికల్ సర్కిల్లో చాలా వరకు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏకంగా కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. 2,000 కోట్ల రూపాయలు ఖమ్మం సహాయ నిధికి పంపించలేరా? ఖమ్మం సహాయ నిధి కోసం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ నిధికి పంపించలేరా? అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు త్యాగం చేయలేరా అంటూ కేసీఆర్ని ప్రశ్నిస్తూనే ఈటల రాజేందర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకి, మరణించిన వారి కుటుంబాలకి సుమారుగా 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలంటగా వారు డిమాండ్ చేయడంతో ఈటల రాజేందర్ కూడా ఒక సూటి సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏకంగా ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో అధికారంలో పార్టీలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి తెప్పించవచ్చు కదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఈటలను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఈ 2 మాటలు పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.